అన్నవరం దేవస్థానం కొండ దిగువన ఉన్న సత్యనికేతన్ సత్రంలో ఆలయ ఈవో ఆకస్మిక తనిఖీ చేశారు. కొంతకాలంగా అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం రావడంతో ఈవో తనిఖీ చేపట్టారు. వసతి గదుల్లో బీర్ బాటిల్స్ దర్శనమిచ్చాయి. సిబ్బంది నిర్లక్ష్యం కొట్టించినట్లు కనిపిస్తోందని ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానం పరిధిలో ఎలాంటి చెడు కార్యక్రమాలు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అన్నవరం దేవస్థానం కొండ దిగువన ఉన్నటువంటి ప్రాంతంలో సత్యనికేతన్ సత్రంలో ఆలయ ఈవో ఆకస్మిక తనిఖీ చేశారు. సో కొంతకాలంగా అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం రావడంతోనే ఈ తనిఖీ చేపట్టడం జరిగింది. అయితే వసతి గదుల్లో బీర్ బాటిల్స్ దర్శనం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమని చెప్తూ ఉన్నారు. అక్కడ దేవస్థానం పరిధిలో ఎలాంటి చెడు జరిగినా కార్యక్రమాలు జరిగినా కఠిన చర్యలు తప్పవని చెప్తూ ఉన్నారు ఈవో. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, స్వామి చూసుకున్నట్లయితే అన్నవరం దేవస్థానం అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన దేవస్థానం. అత్యంత పవిత్రంగా ఉండాల్సిన అన్నవరం దేవస్థానానికి సంబంధించిన పరిధిలోనే ఇలాంటి ఏదైతే బీర్ బాటిల్ కానీ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ జరగడం అనేది అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు అందరూ కూడా ముక్తఖండంతో. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే గత కొంతకాలంగా అన్నవరం దేవస్థానానికి ఇన్ఛార్జ్ ఈవోలు తప్ప పర్మనెంట్ ఈవో లేరు. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఈ ఈవో ఎవరైతే సుబ్బారావు వచ్చారో ఆయన వచ్చిన తర్వాత కూడా అనేక కంప్లైంట్లు వస్తున్నాయి దేవస్థానానికి సంబంధించి. దీని నిమిత్తమే అకస్మాత్తుగా తనిఖీలు అయితే చేసిన నేపథ్యంలో కొండకి దిగువ భాగంలో ఉండే నేపథ్యంలో ఉండే సత్యనికేతన్ అనే ఏదైతే దేవస్థానానికి సంబంధించిన గదులు ఉన్నాయో అవన్నీ కూడా పైన ఉండే రూమ్స్ అన్ని కూడా ఫిల్ అయిపోతే కింద కూడా దేవస్థానానికి సంబంధించిన కొన్ని రూమ్స్ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా అక్కడ ఇస్తూ ఉంటారు. ఆ భక్తులకి ఇబ్బంది కలగకుండా అలా ఇచ్చే ఈ రూమ్స్ ఏదైతే ఉన్నారో ఆ రూమ్స్ లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు, అదే విధంగా ఆ 2 రూమ్లు అనధికారికంగా పోలీసులు ఉండడం, ఆ మరికొన్ని రూముల్లో ఏమో ఖాళీ బీడు బాటిల్లు దర్శనం ఇవ్వడం, ఇవన్నీ చూసి ఒక్కసారిగా కొంతదినం దీనిపై విచారణ కూడా ఆదేశాలు ఇచ్చారు. అయితే అక్కడ ఉన్న సిబ్బందిపై అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అసలు ఈ రూమ్ లోకి మద్యం ఎలా వచ్చింది, అలాగే చూస్తే అక్కడ మద్యం పేకాటతో పాటు అసాంఘిక కార్యకలాపాలు చాలా జరుగుతున్నాయని కూడా కంప్లైంట్ ఉంది. దీనిపై పూర్తి విచారణ చేసి అక్కడ కూడా సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటా కూడా ఈ రోజు చెప్పిన పరిస్థితి కనిపిస్తున్న. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.